వర్ధిల్లాలి మరియు రాష్ట్ర పోరాట సమితి, వర్ధిల్లాలి మరియు రాష్ట్ర పోరాట సమితి. జోహార్ కేఎస్ బాబు గారికి, జోహార్ కేఎస్ బాబు గారికి, జోహార్ కేఎస్ బాబు గారికి. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల ముందు అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో పుట్టి పెరిగిన మాదిగ బిడ్డ క్రీస్తు శేషు కేఎస్ బాబన్న గారి విగ్రహ ఏర్పాటు కొరకై ఈరోజు జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వినోద్ కుమార్ సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి 2009లో ఆయన విగ్రహం అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ గేట్కి ఎదురు, మెయిన్ గేట్కి ఎదురుగా విగ్రహం ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహం రోడ్డు వెడల్పులో భాగంగా తీసి పక్కన పెట్టడం జరిగింది. ఆ విగ్రహం మరీ పెట్టడానికి మాకు పర్మిషన్ ఇస్తూ ఆయన మాదిగ జాతి కోసం, అణగారిన కులాల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో ఉద్యమాలు చేసి మాదిగ పల్లెలు తిరిగి మాదిగల చైతన్యపరుస్తూ మాదిగల యొక్క కష్ట నష్టాలు చూసి మరి వాళ్ళ యొక్క కష్టాలని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ లేదా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కానీ జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని పోయి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తూ, అదేవిధంగా 1994లో ఎస్సీ వర్గీకరణ కోసం పుట్టిన ఉద్యమం, ఆ ఉద్యమంలో భాగంగా ఎంతో కష్టపడి ఆయన ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయి జంతర్ మంతర్ దగ్గర వేలాది లక్షల మందితో ఉద్యమాలు చేసి చివరకు పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెప్పని అడిగితే, అసెంబ్లీలో బిల్లు పెట్టమని చెప్పని అడిగితే కాలయాపన చేస్తుండగా వెంటనే దానిని సుప్రీంకోర్టుకి పోయి 2006, 2008, 2010, 2020లో 5586 నంబర్ కోర్టు ఫైల్ నెంబర్ ప్రకారం మరి 5 మంది ధర్మాసనం నుంచి 9 మంది ధర్మాసనానికి పోయి మరి ఆ ధర్మాసనం ద్వారా ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పుతోటే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పని తెలియజేస్తున్నాం. అదే రకంగా త్వరలోనే కేఎస్ బాబు విగ్రహం పూర్తి స్థాయి విగ్రహం పెట్టడానికి సిద్ధపడుతున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆయన అభిమానులు, ఎంఆర్పిఎస్ క్యాడరు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి ఆ విగ్రహావిష్కారాన్ని జయప్రదం చేస్తారని చెప్పని తెలియజేసుకుంటున్నాం. లక్ష్యం లేని జీవితం వ్యర్థం, ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధం అని చెప్పి బలమైన పదజాలంతో, బలమైన వాక్యములతోటి తన రాజకీయ రంగరేటం చేసినటువంటి కేఎస్ బాబు మాదిగ 1993 నుంచి ఎన్నో దళిత ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో రకమైన బీదలకు కానీ దళితులకు కానీ ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తి, గొప్ప నాయకుడు కేఎస్ బాబు మాదిగ. అయితే ఆయన చేసిన పోరాట ఫలితంగా అప్పటిలో 2009లో ఆయన 2010లో ఆయన స్వర్గస్థులైన తర్వాత ఆయన సేవలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము 2010లో ఆయన విగ్రహ ప్రతిష్టకు అన్ని రకాలుగా దళిత నాయకుల విజ్ఞప్తి మేరకు కానీ, ఆయన శ్రేయోభిలాషుల విజ్ఞప్తి మేరకు కానీ ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకున్నటకు కలెక్టర్ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసి అప్పటి ప్రభుత్వంలో గల మినిస్టర్లు దామోదర్ రాజనరసింహ అయితేనేమి, రఘువీరారెడ్డి గారు అయితేనేమి అందరు మినిస్టర్ల సమక్షంలో ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అయితే ఆ యొక్క రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. అయితే అదే రోడ్డుకు సంబంధించి మిగతా విగ్రహాలు పునఃప్రతిష్ఠించుకున్నారు. అదేవిధంగా మా నాయకుడైనటువంటి కేఎస్ బాబు మాదిగ విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించుకునే అవకాశము మాకు కలెక్టర్ గారు ఇవ్వాలని మేము కోరుకుంటూ దాని విషయమే కలెక్టర్ గారిని గౌరవప్రదంగా కలిశాము. కలెక్టర్ గారు కూడా మాకు చాలా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అధికారులు దాని మీద స్పందించి మాకు విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని మేము వినయంగా కోరుకుంటూ జోహార్ కేఎస్ బాబు మాదిగ, జోహార్ కేఎస్ బాబు మాదిగ.